హాయ్ ఏఐ అనేక సమస్యలకు కృత్రిమ మేధతో పరిష్కారం. నగరంలో పెరుగుతున్న స్టార్టప్ ట్రెండ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుపతి లడ్డుపై బాబు చేసిన వ్యాఖ్యలను విహెచ్సి ఖండించింది. తిరుపతి లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని సీఎం వ్యాఖ్యానించడం బాధాకరమని పేర్కొంది. హిందువుల మనోభావాలను దెబ్బతినే విధంగా లడ్డు అపవిత్రమైందని చెప్పడం సరికాదనింది. లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని ఆధారాలు లేకుండా చెప్పడం ఇబ్బందికరమనింది. తిరుపతి లడ్డుపై చంద్రబాబు చేసిన ఆరోపణలు నిరూపించాలని, లడ్డు వివాదంపై సిబిఐకి కేసును అప్పచెప్పాలని డిమాండ్ చేశారు. నిజంగానే లడ్డులో యానిమల్ ఫ్యాట్ ఉంటే కారకులను కఠినంగా శిక్షించాలని అన్నారు. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చాలా తీవ్రమైన ఆరోపణలు చేశాడు. దానివలన యావత్ ప్రపంచంలో ఉండే హిందువులు, తర్వాత అయ్యప్ప మాలలేసేవాళ్ళు, తర్వాత అన్ని మాలలేసే భక్తులు, ఎందుకంటే వాళ్ళు అన్ని నాన్ వెజ్కు 41 రోజులు సుదీర్ఘంగా వాళ్ళు నిష్ఠతో ఉంటారు. అట్లాగే అగ్నిహోత్రులు, బ్రాహ్మిన్స్, వీళ్ళందరూ ఈ విధంగా ఉన్న వాళ్ళందరికీ ఆ ఎంతో పవిత్రమైన వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదాలు ఇవన్నీ కూడా ఈ యొక్క జంతు కొవ్వు ఆయిల్తో తయారు చేసినారు అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడము చాలా ఇబ్బందికరమైన విషయము. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. చట్టం ఆయన చేతిలో ఉంది, ఆయన ముఖ్యమంత్రి. అసలు హిందూ భావాలు దెబ్బతినకుండా ఇండైరెక్ట్గా మొత్తం ఎంక్వైరీ చేసి సాక్ష్యాలతో సహా నిరూపించి అప్పుడు దాని మీద శిక్షలు, కేసులు పెడితే బాగుండేది. ఈ విధంగా గత ప్రభుత్వం చేసిందా, ఈ ప్రభుత్వం చేసిందా అనేది మనకు అనవసరం. హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి దీంట్లో హిందుత్వం మీద కుట్ర ఉందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఎంతో పవిత్రమైన ఈ లడ్డును ఆ విధంగా అపవిత్రం చేసినారు అని చెప్పి చాలామందికి దేవుడి మీద విరక్తి కలిగి దేవునికి దూరమయ్యే పరిస్థితి ఉంది. అది మతాంతీకరణ చేయడానికి కుట్ర పన్నారా, లేకపోతే ఇప్పుడు ఈ యొక్క పరిస్థితులను రాజకీయంగా ఉపయోగించుకోవడానికి ఉపయోగపడుతుందా అనేది మనకు అనవసరము. కానీ విశ్వ హిందూ పరిషత్ దక్షిణాంధ్రప్రదేశ్ తీవ్రంగా ఖండిస్తుంది, దాన్ని డిమాండ్ చేస్తుంది. ఒక సుప్రీంకోర్టు జస్టిస్తో ఆయన ఆధ్వర్యంలో సిబిఐ ఎంక్వైరీ జరగాలి. జరిగి దోషులను అవసరమైతే చట్టాలు మార్చైనా సరే ఉరిశిక్ష ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది రాజకీయంగానే ఇదంతా జరుగుతుందని మనం అంటున్నాము. లేకపోతే 3 నెలల నుంచి జరుగుతున్న, ఆయన ప్రభుత్వం వచ్చి 4 నెలలు అవుతుంది, 4 నెలల నుంచి జరుగుతున్న ఈ తతంగాన్ని ఎందుకు దాన్ని పసిగట్టలేకపోయినారు? నేను ఇందాకనే మీకు చెప్పాను, పసిగట్టినప్పుడు రహస్యంగా ఎంక్వైరీ చేసి అది సిఐడినా ఏదో ఒకటి చేసి నిజ నిర్ధారణ చేసి ఆ డిఆర్డిఐ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ తీసుకున్నారు. అది ఎంతవరకు ప్రామాణికం అనేది కూడా చూడాలి. ఆ రిపోర్ట్ అవునా కాదా అనేది మాకు అవసరం లేదు, అది నిజ నిర్ధారణలోనే తెలియాలి. ఎందుకంటే ఈ కాలంలో ఎంక్వైరీస్ అన్ని ఎట్లా ఉన్నాయి, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు సపోర్ట్గా రిపోర్ట్స్ వస్తున్నాయి, ఎవరు అధికారం లేకపోతే ఆ విధంగా వస్తున్నాయి. మనం గత 5 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇప్పుడు అది అసలు అథెంటికేటెడ్ రిపోర్టా కాదా అనేది ఎంక్వైరీ జరగాలంటే సుప్రీంకోర్టు జస్టిస్ ఆధ్వర్యంలో సిబిఐ ద్వారా జరగాలి. అది మా డిమాండ్. భక్తులు నిజంగా కూడా చేసినటువంటి ఆరోపణ ఏదైతే ఉందో తమ దగ్గర దానికి తగినటువంటి ఆధారాలు ఉన్నప్పుడు వాటిని ఈ విధంగా ప్రకటన చేస్తూ దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఇందాక వారు చెప్పినట్లు ఆ రిపోర్టు ఏదైతే ఉందో దాని ఆధారంగా అనేది కాకుండా అక్కడ నిన్న శ్యామలారావు గారు అంటే ప్రస్తుత ఈవో గారు కూడా ఏం చెప్పినారు, నేను వచ్చిన తర్వాత ఈవోగా వచ్చిన తర్వాత ఆ పోర్టు కార్మికులతో తర్వాత దానికి సంబంధించిన అధికారులతో అందరితో సిట్టింగ్స్ వేసి అంటే మాట్లాడుతూ దాన్ని కనుగొన్నాను. ఇటువంటిది కనుగొన్నాను అన్నప్పుడు ఎప్పుడో ఇది వచ్చింది, గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 నెలలకు ప్రారంభమైంది. అంటే వచ్చిన తర్వాత కూడా వీళ్ళ అధికారంలో ఉండంగానే ఆ యొక్క రిపోర్టుకు పంపించడము జూలైలో ఈ విధంగా జరగడం అనేది నిజంగా కూడా భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నట్లు అవుతుంది. దీనిపై సరైనటువంటి చర్య తీసుకొని వాళ్ళు ముందుకు పోయి ఎవరైనా తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష పడాల్సిందే. అది ఆ ఆరోపణ వారైతే ఏదైతే చేసినారో దాన్ని పూర్తిగా చూపించేంత వరకు మేము దానికి తగినటువంటి ఉద్యమం, దేశవ్యాప్తమైనటువంటి ఒక ఉద్యమాన్ని తయారు చేయాలనే సంకల్పంలో మేమున్నాం.
కనుక హిందువుల మనోభావాలు దెబ్బతినేటట్లు రాజకీయ నాయకులు ప్రవర్తించడం అయితే మంచిది కాదు.